అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. 300 సబ్స్క్రైబర్స్. మీ అందరూ కూడా నా వాయిస్ నచ్చిన వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ ఇంకా చాలా వస్తాయండి. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే సాంబార్ అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా కాస్తారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అలానే ఈరోజు నా స్టైల్లో సాంబార్ ఎలా కాసుకుంటున్నానో ఒకసారి మీకు చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా నేను కందిపప్పు ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. చల్లారి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి మీద దాకా పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా వేయించుకోవాలండి. తర్వాత మనం టమాటాలు వేసుకొని ఒక 50% కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గబెట్టుకోవాలి. కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం కారం వేసుకొని కొంచెంసేపు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఆ తర్వాత మనం కొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటే వెజిటబుల్స్ అన్ని బాగా ఉడికిపోతాయండి. అప్పుడు మనం సాంబార్లో తిన్నప్పుడు చాలా బాగుంటాయి. కుక్కాయలోపు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పుని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెజిటబుల్స్ అన్ని ఉడికినాయి అనుకుంటే కనుక కందిపప్పు మిక్సీ పట్టుకుంటాం కదా, అంతా తెచ్చేసి దానిలో వేసేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పిండుకొని సాంబార్లో వేసేసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనం సాంబార్ పౌడర్ వేసేసుకొని కొంచెంసేపు మరగబెట్టిన తర్వాత దింపేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.